ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఇప్పుడు ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసే సీజన్ వచ్చింది. అందరూ కూడా ఆఫీసుల్లో గానీ, మన బిజినెస్ కోసం గూడా ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ జేయడానికి ఆలోచిస్తా ఉంటాము. డిస్కషన్ మొదలుపెడతా ఉంటాం. కావాల్సిన డాక్యుమెంట్సే కానీ, ఏవేవి ఉన్నాయి డిక్లేర్ జేయాలి, ఏవైనా ముందే చేసామా, ఫార్మ్ 62లో లేనివి కూడా ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ డిస్కస్ జేసే టైం అనమాట. సో, ఈ టైంలో ఏంటంటే ఒక 7-8 ఇష్యూస్, వెరీ ఇంపార్టెంట్ థింగ్స్, మనము చేయకూడని తప్పులేవైతే ఉన్నాయో వాటిని ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్. కొత్త ఇన్‌కమ్ టాక్స్ రెజీమ్ తో పాటు న్యూ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ ఏదైతుందో అప్ టు 12,00,000 వరకి ఆ ఎలిజిబిలిటీ అన్నీ కూడా ఈ సంవత్సరం నుంచి రాబోతా ఉన్నాయి. చాలా చేంజెస్ జరిగాయి. సో, ఇట్లాంటి టైంలో మనం చేయకూడని కొన్ని మిస్టేక్స్ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇది అందరికీ అవసరము. వెదర్ మీరు జాబ్ చేసేవాళ్ళ ఈ ఫార్మ్ 16 ద్వారా గానీ, ఆర్ బిజినెస్ చేస్తున్నా సరే, ఆర్ ఇన్ బిట్వీన్ ఉన్నా సరే, ఏదైనా కన్సల్టెంట్ లాగా ఉన్నా కానీ చూసుకోవాల్సిన అంశాలు. ఒకటి పక్కా ఏంటంటే మాత్రం ఐటీ రిటర్న్స్ చేసేప్పుడు మనము చేయకూడని తప్పేంటంటే, రాంగ్ డిడక్షన్స్, ఎగ్జెంప్షన్స్ ఇప్పుడు కంపల్సరీ క్లెయిమ్ చేయకూడదు. ఎస్పెషల్లీ ప్రూఫ్స్ ఉంటే తప్ప. చాలా మటుకేంటంటే ఇంతకుముందు ప్రూఫ్స్ లేకుండా గూడా చేసేవాళ్ళు. అది మిస్ అయిపోయేది. బట్ ఇప్పుడు మాత్రం మనం ఆల్రెడీ లాస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాం. ప్రూఫ్స్ లేకుండా మనం ఎగ్జెంప్షన్స్ క్లెయిమ్ చేస్తే స్క్రూటినీ కూడా చాలా పడతా ఉంది. సో, వన్ ఆఫ్ ద బిగ్ మిస్టేక్ చాలామంది చేస్తారు. ఇది చేయకూడని చేయొద్దు ఈ విషయము. సో, మీకు ఎగ్జెంప్షన్స్‌కి ఏవైతే ఉన్నాయో వాలిడ్ ఎగ్జెంప్షన్స్, వెదర్ న్యూ రెజిమ్ కానీ, ఓల్డ్ రెజిమ్ కానీ, ప్రూఫ్స్ ఉంటేనే మాత్రమే చేయండి. ప్రూఫ్స్ లేకపోతే ఎప్పుడైనా స్క్రూటినీ పడొచ్చు. మళ్ళీ ఫైన్‌తో సహా కట్టాల్సొస్తుంది ఆ అమౌంట్‌ని కూడా. సో, దెన్ సెకండొచ్చేసి మీ ఏఐఎస్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఫార్మ్ ఉందో, 26 ఏఐఎస్ అంటాము. అది అందులో ఉన్న ఇన్ఫర్మేషను, మన ఇన్‌కమ్ 2 కూడా మ్యాచ్ అయ్యేట్టు చూసుకోవాల్సిందే. చాలా మటుకేంటంటే మనం మ్యూచువల్ ఫండ్సో లేకపోతే ఇంకా ఏదో ఇన్‌కము, ఏదైనా పాలిసీ ద్వారా గానీ, ఇంకా అడిషనల్ ఏవైతే మన ఇన్‌కమ్స్ ఉంటాయో వాటిని మనం మనం సబ్మిట్ చేసే ఇన్‌కమ్ 2 ఒకేలా ఉన్నాయా లేదా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా టైమ్స్ ఏంటంటే మిస్ అయిపోయి మనం ఏదైతే మనకు తెలిసిన అంశాలే చేస్తా ఉంటాము. తర్వాత మళ్ళీ క్వెరీ వస్తుంది. తర్వాత ఇబ్బంది పడతా ఉంటాము. అలాంటిది కాకుండా ముందే మీకు టీడీఎస్‌లు ఏమున్నాయి, క్రెడిట్స్ ఏమున్నాయి, అవన్నీ ఒక్కసారి ఆల్రెడీ ఫిల్డ్ ఔట్. ఇప్పుడేంటంటే ఇన్‌కమ్ టాక్స్ అన్నీ ప్రీ ఫిల్డ్ చేస్తా ఉంది. అన్ని చోట్ల మనం కొన్న వస్తువులు కానీ, అమ్మినా గానీ, ప్రాపర్టీస్ కానీ, క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ దగ్గర మనం పాన్ నంబర్ ఇస్తా ఉంటాం. అలాంటప్పుడు ఆల్రెడీ ప్రీ ఫిల్డ్ ఫార్మ్స్ ఇప్పుడు వచ్చేస్తా ఉన్నప్పుడు, అందులో ఉన్నదానికి తగ్గట్టు మన ఫైలింగ్ గూడా అలాగే ఉండాలి. ఇది చాలామంది మిస్ అవుతా ఉంటారు. ఎవరైతే సొంతంగా చేసేవాళ్ళుంటారో. మీ సీఏ అలాంటి వాళ్ళు గానీ, మీరొక టాక్స్ అడ్వైజర్‌ని గానీ, టాక్స్ ఫైలింగ్ కోసం ఒకరినైనా ఎక్స్‌పర్ట్‌ని వాడితే మాత్రం ఈ ఇబ్బంది రాదు. సో, ఇంకొకటేంటంటే ఫైలింగ్ చేసేప్పుడు రకరకాల ఐటీఆర్ ఫార్మ్స్ వచ్చాయి ఈ సంవత్సరం కూడా. సో, మీకు సూటబుల్, మీకు ఓన్లీ సాలరీడ్ ఇన్‌కమ్ ఉంది. అప్పుడు ఒక రకమైన ఫార్మ్ ఉంది. సాలరీతో పాటు ఇంకా వేరే ఇన్‌కమ్స్ వచ్చినాయి. అలాంటి వాళ్ళకి సెకండ్ ఫార్మ్. బిజినెస్ ఓనర్స్‌కి ఇంకొక ఫార్మ్. కన్సల్టింగ్ ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకొక ఫార్మ్. సో, దీనికి తగ్గట్టు అండ్ కొన్ని కేసుల్లో మనకి ఆడిట్ పడుతుంది. అలాంటి వాళ్ళకి ఇంకొక ఫార్మ్. సో, అప్రోప్రియేట్ ఐటీఆర్ ఫార్మ్ సెలెక్ట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డోంట్ మిస్ థిస్ వన్. మిస్ చేస్తే మాత్రం తర్వాత ఇబ్బంది పడతారు. రాంగ్ ఐటీఆర్ చేస్తే మాత్రం ఇబ్బందులు తప్పకుండా గురవుతాం. అట్లాగే ఇంకోటేందంటే, అన్ని సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ మనం మిస్ చేస్తా ఉంటాం. క్వైట్ ఎ ఫ్యూ టైమ్స్ ఏంటి, మనకు ఎఫ్‌డీస్ ఉంటాయి. ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఇన్‌కమ్ కూడా చాలా మటికి మెన్షన్ చేయకుండా అందరూ ఫైలింగ్ చేస్తా ఉంటారు. ఆర్ కొన్నిసార్లు సంవత్సరంలో మీ డీమ్యాట్ అకౌంట్‌లో కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశారు. కొంచెం ప్రాఫిట్ ఉంది. అది డిక్లేర్ చేయరు. ఇంకా వేరే ఏవైనా ఇన్‌కమ్ వస్తా ఉంటుంది. వాటిని కూడా డిక్లేర్ చేయం. అలాంటివి కూడా పిక్డ్ అప్ ఇప్పుడు ఐటీ డిపార్ట్‌మెంట్ ద్వారా పికప్ అవుతాయి. తర్వాత రేపు దే విల్ కమ్ బ్యాక్ అండ్ మనకి ఇబ్బందులకు గురి చేస్తాయన్నమాట. సో, డోంట్ మిస్ ఔట్. ముందే ఆర్గనైజ్ చేసి పెట్టుకోండి. ఏ ఇన్‌కమ్స్ ఉన్నాయి, దే మైట్ బి మిస్డ్. వీటిని కూడా కరెక్ట్ రిపోర్ట్ చేసి దానికి తగ్గట్టు అప్రాప్రియేట్‌గా ఇన్‌కమ్ చూపించడం అనేది వెరీ ఇంపార్టెంట్. దెన్ ఇంకొక కామన్ మిస్టేక్ అందరూ చేసేది ఏంటంటే మాత్రం క్యాపిటల్ గెయిన్స్‌ని తప్పుగా, ఇన్‌కరెక్ట్‌గా రిపోర్ట్ చేస్తా ఉంటారనమాట. సో, ఇట్ కుడ్ బి ఏది ఒక ఇల్లమ్మి వచ్చిన క్యాపిటల్ గెయిన్ అయ్యుండొచ్చు. ఆర్ స్టాక్స్ మధ్యలో కొని అమ్మడం గాని, అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కావచ్చు. ప్రాపర్టీయే గాని, ఆర్ మీకు ఏదైనా ఆహ్, అదర్ ఈక్విటీ అసెట్స్ నుంచి కానీ, వాటి నుంచి కొనగా వచ్చిన అమౌంట్ కూడా ప్రాపర్
క్యాలిక్యులేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. చాలా మటుకేంటంటే ఇది మిస్ అవుతా ఉంటది. థాంక్‌ఫుల్లీ ఏంటంటే ఏఐఎస్‌లో అన్నీ కూడా ఫిల్డొస్తాయి, ప్రీ ఫిల్డొస్తాయి. సో, కాకపోతే ఏంటంటే రీకన్సైల్ మాత్రం చేసుకునే బాధ్యత మనదే. చేసుకొని కరెక్ట్‌గా క్యాపిటల్ గెయిన్స్ అనేది మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కన్సిడరింగ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది రకరకాల ఇన్వెస్ట్‌మెంట్ యాప్స్ ద్వారా స్టాక్స్, ఆప్షన్స్ కొంటా ఉన్నాము, అమ్ముతా ఉన్నాము. అది లాస్ కావచ్చు ఆర్ లాభం కావచ్చు. పక్కా ప్రాపర్‌గా మెన్షన్ చేయడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ అట్లాగే ఇంకోటేంటంటే సాలరీ డీటెయిల్స్ కానీ ఆర్ డ్యూ డేట్‌ని మిస్ చేసుకోవడం. అదొక చాలామంది తప్పు చేస్తా ఉంటారు. సో, కొద్దిమంది జాబులు మారుస్తా ఉంటారు. ఒకటే ఫార్మ్ 16 మెన్షన్ చేస్తా ఉంటారు. ప్రాబబ్లీ ఒక చోట నుంచి 3 నెలల సాలరీ వచ్చుంటది. ఇంకో చోట 9 నెలల సాలరీ వచ్చుంటుంది. అట్లా మిస్ కాకుండా 2 ఫార్మ్ 16లే కానియండి. అట్లాగే ఫైలింగ్ డ్యూ డేట్ తర్వాత చేసినా కూడా ఇబ్బందే. సో, ఇది క్వైట్ కామన్‌గా చేస్తా ఉంటారు. అందరూ ఇప్పుడు జూలై 31 ఈస్ ద డెడ్‌లైన్ సాలరీడ్ ఇండివిడ్యువల్స్‌కి ఫార్మ్ 16 ద్వారా వాళ్ళందరికీ ఫైల్ చేయడానికి ఇండివిడ్యువల్స్‌కి. సో, అలాంటి వాళ్ళు దాని తర్వాత చేస్తే మీరు ఫైన్‌తో పాటు ఫైలింగ్ చేయాల్సొస్తుంది. సో, అందుకోసం డిలే చేయొద్దు. అలాగే ఇంకొకటేంటంటే అందరూ చాలా కామన్‌గా తప్పు చేసేదేంటంటే రిటర్న్స్ అన్నీ కరెక్ట్‌గా ఇన్ టైమ్ అంతా చేసేస్తారు. బట్ రిటర్న్స్‌ని వెరిఫై చేయడం మర్చిపోతా ఉంటారు. ఒక రిటర్న్స్ వెరిఫై చేయడానికి ఒక మెయిల్ ఒస్తుంది. ఆ మెయిల్ కానీ మెసేజ్ ఒస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఓటీపీ ద్వారా ఎంటర్ చేసి వెరిఫై చేయడం కూడా ఈక్వల్లీ ఎసెన్షియల్ అనమాట. అది చేయకపోతే ఏంటంటే మనకు ప్రాసెస్ అవ్వదు. రిటర్న్స్ ప్రాసెస్ అవ్వదు. ఇబ్బందులకు గురవుతాం లేటర్. సో, అందుకే ఈ కామన్ మిస్టేక్స్ నేనైతే మెన్షన్ చేశాయో అట్లాగే డీలేస్ చూడకుండా నేను ఇంకొక వీడియో తయారు చేస్తాను. డెడ్‌లైన్స్‌కి, టైంకి ఏ టైంకి ఏ రోజు ఉందో అనేది అవి కూడా చెప్తా ఉంటాను. ఎట్లాంటి కేటగరీ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ ఫైల్ చేసే వాళ్ళకి ఏ డెడ్‌లైన్సో కూడా చేస్తాను. బట్ నేను చెప్పిన ఈ 7, 8 అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ తప్పుల్ని చేయకుండా మీరు టాక్స్ ఫైలింగ్ చేసుకుంటే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ టాక్స్ రిటర్న్స్ పాస్ అవుతాయి. అట్లాగే మీకేమైనా రిఫండ్స్ ఉంటే వస్తాయి. ఆర్ రేపు ఫ్యూచర్‌లో ఇబ్బందులు రాకుండా, ఎటువంటి స్క్రూటినీ కాకుండా మీ టాక్స్ రిటర్న్స్ అనేది అప్రోప్రియేట్‌గా ఫైల్ అయిపోతాయన్నమాట. సో, మీకేమైనా క్వెషన్స్ ఉంటే పోస్ట్ చేయండి. మీకింకా ఏమైనా డౌట్స్ ఉంటే మీ టాక్స్ అడ్వైజర్, సీఏ మాట్లాడండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.